ఆఫ్ఘనిస్తాన్లో మహిళల స్వేచ్ఛను, హక్కులను సమాధి చేస్తూ తాలిబాన్ పాలకులు మరో ఘాతుకానికి తెరదీశారు. ఆడపిల్లల గొంతు నొక్కేస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేసేలా ఒక కిరాతక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక బాలిక నోరు విప్పకుండా మౌనంగా ఉంటే లేదా సిగ్గుపడితే ఆ మౌనాన్ని ఆమె పెళ్లికి అంగీకరించినట్లుగానే భావించాలంటూ తాలిబాన్ సర్కార్ కొత్త ఫత్వా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సమాజం మానవ హక్కుల గురించి మాట్లాడుతుంటే తాలిబాన్లు మాత్రం మధ్యయుగాల నాటి అనాగరిక చట్టాలతో మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా స్వయంగా ఆమోదించిన ఈ 31 ఆర్టికల్స్ కొత్త నిబంధనల పత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. కానీ అదే సమయంలో అబ్బాయిలు లేదా ఇదివరకే పెళ్లైన మహిళలు మాత్రం పెళ్లికి నోటితో స్పష్టంగా అనుమతి తెలపాల్సిందేనని రూల్ పెట్టారు. ఇది ముమ్మాటికి మహిళలపై జరుగుతున్న వివక్షేనని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు మైనర్ల వివాహాలపై తండ్రులు తాతలకు ఈ చట్టం అపరిమితమైన అధికారాలను కట్టిపెట్టింది. వారు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, బంధువులు నిశ్చయించే బాల్య వివాహాలు కూడా కొన్ని షరతులతో పూర్తిగా చెల్లుబాటు అవుతాయని తాలిబాన్ సర్కార్ ప్రకటించింది. దీంతో ఆఫ్ఘన్ దేశంలో బాల్య వివాహాలు మరింతగా పెచ్చుమీరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నల్ల చట్టంలో ఇస్లామిక్ సూత్రమైన ఖియార్ అల్ బులాల్ అనే నిబంధనలు కూడా చేర్చారు. దీని ప్రకారం చిన్నతనంలోనే బలవంతంగా పెళ్లి చేయబడ్డ బాలబాలికలు వారు పెద్దయ్యాక ఆ వివాహాన్ని రద్దు చేయమని కోరవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ వివాహ రద్దు కోరాలంటే తాలిబాన్ల మతపరమైన కోర్టుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళల చదువుపై, ఉద్యోగాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన తాలిబాన్లు ఇప్పుడు వారి వ్యక్తిగత జీవితాలను, వివాహాలను కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. భయం నీడలో బతుకుతున్న ఆఫ్ఘన్ మహిళలు ఈ కొత్త నియమాలతో మరింతగా బానిసత్వంలోకి మగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఈ అనాగరిక చట్టాన్ని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ వేదికలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాలిబాన్ల ఈ వివాదాస్పద కుటుంబ నియమావళి ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీల మనుగడను మరింత ప్రశ్నార్థకంగా మార్చేసింది.